డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామత మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, తండ్రి మహా ఉపాధ్యాయుడు మాస్టర్ టీచర్ రామ్తా తండ్రి, అమరత్వ గురువు, అమరత్వాన్ని బోధిస్తూ, అమరత్వాన్ని చెప్తూ, అమరత్వ జ్ఞానాన్ని మనందరికీ పంచుతూ ఉన్న ఆ దివ్య జ్ఞానికి మరొక్కసారి మనందరి తరఫు నుంచి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుంటూ, మరి ఈరోజు సెషన్కి మేడంకి సాదరంగా వెల్కమ్ చేద్దాం. ఈ వర్తమానంలోని విశ్వ చైతన్యానికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు, నా యొక్క స్వయానికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ మేడం. వెల్కమ్ టు అవర్ సెషన్. ఓవర్ టు యూ మేడం. మంగళలక్ష్మి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. విశ్వంలోని గురువులందరికీ, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, మరియు బ్రహ్మర్షి పితామహ పత్రి మాస్టర్కి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. రామ్తా మాస్టర్కి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. వన్నెస్ వెజిటేరియన్ సృష్టికర్త స్వప్నేశ్వరి మేడం గారికి శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నాకు జ్ఞానాన్ని ప్రసాదించిన వంశీకిరణ్ మాస్టర్ గారికి శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మనం చదువుకునే పుస్తకం బుక్ సృష్టిలో అద్భుతమైన శ్రీ, రాసిన వాళ్ళు టివి శ్రీదేవి మేడం మాస్టర్. అయితే 15 పాయింట్స్ చెప్పారు మేడం. అయితే అక్కడ ఫస్ట్ నిన్న చెప్పుకున్నది సకల దేవతా స్వరూపమే శ్రీ అనేది, మనము నవరాత్రుల విశిష్టత గురించి చెప్పుకున్నాం. శ్రీ పాత్ర ఎట్లా ఉంటది ఏంటి అనేది. అందులోంచి ఇప్పుడు రెండవది శ్రీమూర్తులకు ధ్యానం ఆవశ్యకత. ఇందులో మరొక్క మారు ఈ సృష్టిలోని శ్రీమూర్తులందరికీ, మాతృమూర్తులందరికీ శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అందులో స్వప్నేశ్వరి మేడం గారు కూడా ఉన్నారు, మా అమ్మగారు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. రెండవ పాయింట్ శ్రీమూర్తులకు ధ్యానం ఆవశ్యకత. ప్రస్తుతం మనమంతా యాంత్రికమైన జీవితాన్ని గడుపుతున్నాం. బాహ్య ప్రపంచంలోని మిథ్య ఆడంబరాల వెంట ఉరుకులు పరుగులు తీస్తున్నాం. ప్రతి క్షణం తీవ్రమైన శారీరక మానసిక ఒత్తిడి, అశాంతి, అసంతృప్తి, ఒత్తిడి, అలసట, ఆందోళన, గర్భంతో ఉన్న తల్లి పరిస్థితులు, ఇటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ కలిగి ఉంటే లోపల ఉన్న శిశువు ఆరోగ్యంగా ప్రశాంతంగా ఎలా ఉంటుంది? ఉండదు. తల్లిలోని ఆందోళన, అశాంతి వంటి నెగిటివ్ వైబ్రేషన్స్ ఆ బిడ్డకు కూడా వస్తాయి. అందువల్లనే అంగవైకల్యంతోనూ అనారోగ్యాలతోనూ శిశువులు జన్మిస్తున్నారు. ఇవే నా భావితారాలైన మనం చిన్నారులకు మనం ఇవ్వవలసినవి. మానవుల శక్తి అనంతమైంది, అందులోని స్త్రీ శక్తి ఇంకా ఎక్కువ. స్త్రీ శక్తి స్వరూపిణి అంటారు, కానీ అంతా నిర్వీర్యులై జీవిస్తున్నారు. శక్తిని పోగొట్టుకొని అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నారు, కష్టాలు పడుతున్నారు. స్వయంగా దేవుళ్ళైన మనమంతా ఈ రకమైన అశాంతి, ఆందోళనలతో, అనారోగ్యాలతో నిరంతరం ఎందుకు తపిస్తున్నాం? సత్యం తెలుసుకోలేక, మనలోని అంతర్ప్రపంచాన్ని విస్మరించినందువల్ల, మనలోనే ఉన్న అసలైన నేనును గుర్తించలేకపోతున్నందువల్ల, అనుక్షణం వ్యర్థమైన ఆలోచనలతో మనకు మనం పెడదారు పట్టి, తద్వారా ఈ భూమి మీద రాగోరుతున్న బిడ్డలకు కూడా వాటిని సంక్రమింపజేస్తున్నాం. మేడం నిజంగా దీని నుండి బయటపడేది ఎలా? శరీరానికి ఉన్న మురికిని స్నానం చేసి శుభ్రపరచుకుంటున్నాం. మరి మనసుకు పట్టిన వ్యర్థమైన ఆలోచనలనే మురికిని, మాలిన్యాన్ని శుభ్రం చేసుకోవడం ఎలా? రోజులో కొంచెం సేపు అయినా బయట విషయాలన్నీ వదిలేసి మనతో మనం కలిసి ఉండాలి.
మనలోని అసలైన నేనుతో కలిసి ఉండాలి. మనలోకి మనం మన అంతర్ ప్రపంచంలోకి ప్రయాణించాలి. దానికి మార్గం ధ్యానం. ధ్యానం అంటే మన శక్తిని మనం పెంపొందించుకోవడమే. సహజంగానే శక్తి స్వరూపిణి అయిన శ్రీకి ధ్యానం చేయడం మరింత తేలిక. ఆత్మ యొక్క విశేషమైన శక్తి 100% పురుష జాతిలో మూలాధార చక్రంలోను, స్త్రీ జాతికి మణిపూరక చక్రంలోను నిక్షిప్తమై ఉంది. ఆత్మశక్తి జన్మతః స్త్రీ జాతికి అప్పటికే రెండింతలు అధిగమించి ఉంది. ధ్యానం చేయడం ద్వారా స్త్రీలంతా మరింత శక్తి స్వరూపిణులై అన్ని రంగాలలో అభ్యుదయాన్ని అత్యంత త్వరితగతిన సాధిస్తారు. ధ్యాన సాధనకు కావలసింది సహనమే. ఎస్, ధ్యాన సాధనకు కావలసింది తితిక్షయే. ఈ రెండు స్త్రీజాతికి పుట్టుకతో తెచ్చుకున్న సుగుణాలు. స్త్రీజాతికి ధ్యాన సాధన అన్నది ఎంతో తేలికైంది. వండర్ఫుల్ మేడం, నిజంగా అసలు పాపం మానవ జాతిని ధ్యాన సాధనలో ముందుండి తీసుకెళ్లే బాధ్యత స్త్రీ జాతిది. స్త్రీ యొక్క మాతృత్వ శోభ ధ్యానం ద్వారా త్రిగుణీకృతం అవుతుంది. స్త్రీ ధ్యాని అయితే పిల్లల పెంపకం సరైన విధంగా ఉంటుంది. స్త్రీ ధ్యాని కాకపోతే పిల్లల పెంపకం సభ్యంగా ఉండదు. మానవాళి మనుగడలో సరైన పిల్లల పెంపకం కన్నా మించింది లేదు. ప్రతి స్త్రీ ఎలా తల్లి అయిందో అలాగే విధిగా ఆత్మ విజ్ఞానాన్ని సంతరించుకోవాలి. స్త్రీ శక్తిని సంపూర్ణంగా వినియోగించుకోబడిన సమాజమే సంపూర్ణ సమాజం. స్త్రీలలో నిజ్ఞానంగా ఉన్న అనేక సృజనాత్మక శక్తులను వెలికి తీయగలిగే శక్తి ఒక్క ధ్యానానికి మాత్రమే ఉంది. నేటి స్త్రీలు సమాజంలో అనేక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కుటుంబ బాధ్యతలతో పాటు ఉద్యోగ బాధ్యతలు ఏకకాలంలో నిర్వహించి రావడంతో వారు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ కారణంగా వారు ఊబకాయలుగా, డిప్రెషన్ వంటి అనేక అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. అయితే ధ్యానం ద్వారా మహిళలు తమ సమస్యలను డాక్టర్లు, మందులు అవసరం లేకుండానే తగ్గించుకుంటున్నారు. స్త్రీలలో సహజంగా ఉన్న ప్రేమ, కరుణ, దయ, సహనం, క్షమాగుణం వంటి దివ్య లక్షణాలు మాత్రమే ప్రస్తుత సమాజాన్ని రక్షించగలిగే దివ్య కవచాలు అని వారు గ్రహించి ధ్యానం ద్వారా వాటిని మరింత వెలికి తెచ్చుకొని సమాజ నిర్మాణానికి తోడ్పడాలి. ప్రేమ, కరుణ, సహనం, శాంతి, దయ వంటి దైవ సంపదలకు నిలయమైన స్త్రీ తనను తాను సర్వశక్తి సంపన్నురాలిగా గుర్తించాలి. స్త్రీ అన్న పదము సకార ప్లస్ రకార ప్లస్ తకారాలకు చెందిన సప్త రజోస్తమో గుణాల యొక్క అద్భుత మేళవింపును మనకు తెలియజేస్తుంది. ఎస్, ఇలా త్రిగుణాల యొక్క సమపాళ్ల కలయికతో ప్రతి క్షణం నిర్గుణంలో అలరారే సంపూర్ణ శక్తి స్వరూపిణి అయిన స్త్రీ ఈశ్వర చైతన్యంతో కూడి అలరారుతుంది. కనుకనే భగవంతుడు కూడా ఎంతో నమ్మకంతో సృష్టికి ప్రతి సృష్టిని చేసే బాధ్యతను ఆమెకు అప్పగించాడు. కాబట్టి శ్రీమూర్తులందరూ కూడా తమ మహోన్నతత్వాన్ని ఎరుకలో ఉంచుకొని జ్ఞాన సాధనాల ద్వారా సానబెట్టుకుంటూ భవిష్యత్తులోకి ప్రయాణం చేస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇష్టం వచ్చినట్లు మనం బ్రతికేయకుండా సృష్టి ధర్మాలను అవగాహన చేసుకొని వాటికి అనుగుణంగా జీవితాన్ని గడపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి స్త్రీ తన సంతానాన్ని నవ సమాజ నిర్మాణానికి పునాదులుగా మలిచి రాబోయే సత్యయుగానికి అందించాల్సిన బాధ్యత మాతృమూర్తులందరిపైన ఉంది. గత వందలాది సంవత్సరాలుగా ఇంత గొప్ప బాధ్యతను మరిచిపోయిన స్త్రీ జాతికి ధ్యాన సాధన ద్వారా మళ్ళీ కర్తవ్య దక్షులను చేస్తున్న బ్రహ్మర్షి పత్రిజీకి వేల ధన్యవాదాలు. అమ్మ గొప్ప అమ్మ పత్రి సార్ అంటే గొప్ప తల్లి. అంతే మేడం, నిజంగా వండర్ఫుల్. అసలు ఆయనకి 100,000,000 వందనాలు. పత్రి మాస్టర్ 100,000,000 వందనాలు. ఆయన
బాడీ పరంగా పురుషుడైనప్పటికీ ఆయన గొప్ప స్త్రీమూర్తి పత్రి సార్. ఎస్ మేడం, అంటే తనలో స్త్రీతత్వం ఉంది, పురుషతత్వం ఉంది. అవును అవును. కానీ అన్నిటికంటే ఎక్కువ అమ్మతనం ఉంది మేడం. నిజంగా అమ్మతనం లేకపోతే అంత ఓపిక సహనంతోని ఇంతమందిని ధ్యానం చేయడం అనేది ఎంత గొప్ప విషయం చూడండి అసలు. ఇప్పుడు చెప్తా, నాది కూడా అదే మేడం. నాది కూడా స్త్రీతత్వం. అమ్మ నాకు నాలో అన్ని క్వాలిటీస్, అన్ని పాత్రలో కన్నా గొప్ప ఇష్టమైన పాత్ర ఏంటంటే అమ్మ పాత్ర. ఇప్పుడు ఇవి ఉన్నాయి, అరుస్తూ ఉంటాయి. నాకు నా బిడ్డలాగే అనిపిస్తుంది ప్రేమగా. నాకు అక్కడే విసుగు రాదు, కోపం రాదు, ఏంలా ఎప్పుడు ఓపిక వస్తుంది. పిల్లల్ని చూసుకోవడానికి ఎప్పుడు తల్లికి ఓపిక వస్తుంది. ఇది ఎప్పుడు ఓపిక లేకుండా పోదు. సహనం సహనం సహనం, అక్కడ సహనమే కదా మేడం నప్పిస్తూ. అంటే రెండు బ్యాలెన్స్, ఒకటి స్త్రీ తత్వము, పురుషతత్వం, ఈ రెండు ఉంటాయి. కానీ వీటిని రెండింటిని బ్యాలెన్స్ చేసుకో. రెండింటిని బ్యాలెన్స్, ఒకటే ఉంటే ఇది అహం పెరుగుతుంది. ఈ రెండు ఉన్నాయనుకోండి, రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటే మనకు అందులో ముందుకెళ్తాం. అంటే అక్కడ అమ్మతత్వం కనపడుతుంది, ప్రతిదీ కనపడుతుంది. అంటే అక్కడ పిల్లల దగ్గరికి ఏదన్నా వస్తుంది, ఆపద వస్తుందంటే చూడండి, గర్భించే తత్వం కూడా ఉంటుంది తల్లి. ఆపద నుంచి రక్షించే తత్వం కూడా అమ్మ దగ్గర ఉంటుంది. అంతే కదా మేడం. అప్పుడు ఆదిశక్తి అమ్మ కదా అనుకుని ఊరుకుంటే అప్పుడు అమ్మ ఆదిశక్తి మారుతుంది. ఊరుకోదు, ఆ శక్తి బయటకు వచ్చేస్తుంది. తన పిల్లల్ని ఇప్పుడు ప్రకృతిని ఇక్కడ మనం చేస్తుంది ఏంటంటే మనలో తప్పులన్నిటినీ సరి చేసుకుంటూ మనల్ని కాపాడుతున్నది ప్రకృతి మాత విశ్వం. ఇక్కడ అమ్మ కూడా అంతే కదా మేడం. థ్యాంక్ యూ. మూడవ విషయము, రజస్వల మహోత్సవం యొక్క పరమార్థం. మానవులు తన 100 ఏళ్ల జీవితంలో తప్పక అనుసరించవలసినవి 4 దశలు. అవి బాల్యం, కౌమారం, యవ్వనం, వార్ధక్యం. అయితే శిశుత్వం పుట్టినప్పటి నుంచి 7 సంవత్సరాల వరకు బాల్యం, 14 సంవత్సరాల వరకు కౌమారం, 14 సంవత్సరాల నుంచి 21వ సంవత్సరాల వరకు యవ్వనం, 21వ సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు, ఆ తర్వాత వృద్ధాప్యం క్రమంగా సంప్రాప్తించే దశలు. ఎందుకంటే మానవ జీవితంలో పుట్టినప్పటి నుంచి 7 సంవత్సరాలకు ఒకసారి శరీరంలో దైవికంగాను మానసికంగాను పరివర్తనం జరుగుతూనే ఉంటుంది. ఇది ప్రకృతి నియమం. అయితే స్త్రీ జీవితంలో బాల్య దశ నుండి కౌమార దశలో అడుగు పెట్టే సమయంలో దేహానికి ప్రకృతి పరంగా సృష్టికి ప్రతి సృష్టి చేయడం కోసం నూతన సృష్టి కార్యక్రమానికి నూతన అవయవాలు, ఉదాహరణకి గర్భాశయం, పాలిండ్లు మొదలైనవి ఏర్పడతాయి. వాటికి ఎంతో శక్తి సామర్థ్యాలు అవసరం. కనుకనే స్త్రీ జీవితంలో ప్రాప్తించే దశలలో బాల్యం నుంచి కౌమారంలోకి ప్రవేశించే ఈ దశ రజస్వల అవడం అనేది అత్యంత ప్రధాన అంశం. అందుకే మహాత్ములు ఒక బాలిక రజస్వల అయినప్పుడు ఆధ్యాత్మిక పరమైన రజస్వల మహోత్సవం అనే సంస్కారాన్ని అందించారు. రజస్వల మహోత్సవం అనే సంస్కారాన్ని అంగీకరించారు. అయితే మహాపురుషులు ఏర్పరిచిన సంస్కారాలకు విశేషమైన గూఢార్థం ఉంది. వాటిని తెలుసుకొని గ్రహించి ఆచరణలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొంది తీరుతాం. కనుక ముందుగా రజస్వల అవడం అంటే ఏమిటి, రజస్వల మహోత్సవం అంటే ఏమిటి, అది ఎలా చెయ్యాలో, ఎందుకు చెయ్యాలో తెలుసుకోవాలి. ఒక బాలిక బాల్య దశ నుండి కౌమార దశలోకి ప్రవేశించే సమయంలో, అంటే 12 సంవత్సరాల నుండి 16 సంవత్సరాల లోపు వారి శరీరంలో ప్రకృతిపరమైన సహజ సిద్ధంగా సృష్టి క్రమంలో భాగంగా నూతన సృష్టికై గర్భాశయం ఏర్పడితే, గర్భాశయం ద్వారా దివ్య శక్తి, డివైన్ పవర్ ని రిసీవ్ చేసుకునే శక్తి ఆడపిల్లకు వచ్చిందని తెలియజేస్తూ నూతన సృష్టికై అండం విడుదల జరిగి అది రక్తస్రావంగా బయటకి వస్తుంది. దీనినే మెచ్యూర్ రజస్వల, పెద్ద మనిషి అయ్యింది అని పేర్కొంటారు. మేడం ఇందులో ఏమన్నా చెప్పగలుగుతారా మీరు? వస్తాను మేడం, ఒక్క సెకండ్ చెప్తాను మేడం. వీళ్ళు కొట్లాడుకుంటున్నారు, వస్తున్నాను మేడం.
ఓకే. ఆ సమయంలో శారీరకంగానే కాకుండా మానసికంగా ఆడపిల్లల యొక్క ఆలోచనలు వృద్ధి చెందడం మనం గమనించవచ్చు. పిల్లలు పుట్టగానే వారి ప్రతి జీవకణము బలపడుతూ మొదటి శరీరం శక్తిని సమీకరించుకుంటుంది. దేహము పరిపక్వ స్థితికి పూర్తిగా ఎదగడానికి మరికొంత సమయం పడుతుంది. శరీరంలో శక్తి స్థాయి నెమ్మదిగా పెరుగుతూ 14 సంవత్సరాల నుంచి మూసిపెట్టబడి ఉన్న ఓ ద్వారాన్ని బలంగా నెట్టి తెరిపిస్తుంది. మేడం ఇప్పుడు చెప్పండి మేడం. అంటే ఇక్కడ చూడండి, 12 సంవత్సరాల నుండి 16వ సంవత్సరం వరకు ప్రకృతి సిద్ధంగా జరిగిందట. అక్కడ గర్భాశయం ఏర్పడుతుంది. దాన్నే డివైన్ పవర్ అంటారు. డివైన్ పవర్ ని రిసీవ్ చేసుకునే శక్తి ఆడపిల్లకు వచ్చిందని తెలియజేసేదంట. అంటే అండం విడుదలై ఆ అండం అది రక్తస్రావంగా బయటకు వచ్చేస్తుంది. దీన్నే మెచ్యూర్ గాని రజస్వల గాని పెద్ద మనిషి అయిందని చెప్తారు. అంటే దీని గురించి ఏమన్నా చెప్తారని అడిగాను. అవును మేడం, నిజమే కావచ్చు, బట్ న్యాచురల్ గా ఇప్పుడు లేదు మేడం. న్యాచురల్గా అవ్వట్లేదు. అది కూడా ఆర్టిఫిషియల్, కృత్రిమం అయిపోయింది. ఎందుకు కృత్రిమం అయిపోయింది, ఆర్టిఫిషియల్ అయిపోయిందంటే తినే ఫుడ్ వల్ల, కల్తీ ఫుడ్ల వల్ల. ఇది చాలా పాపం, తప్పు మేడం. ఈ విషయం మాత్రం ఈ ఫుడ్ ద్వారా ఎవరైతే అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో అది వాళ్ళకు వర్తిస్తుంది. ఈ పిల్లలు, చిన్న పిల్లలు, మీకు తెలుసో లేదు, 7 పిల్లల నుంచి 7 ఏండ్లు, 8 ఏండ్లు, 9 ఏండ్లు, 10 ఏండ్ల పిల్లలు ఇలాగా 7 ఏండ్ల వయసు నుంచి 15 ఏండ్లు దాకా, 15 ఏండ్ల దాకా ఇప్పుడు ఎవరు ఉండట్లేదు పిల్లలు అసలు. యాక్చువల్లీ 11 మేడం, 10 నుంచి అయితేనే ఉన్నారు ఇప్పుడు. అదే అవుతుంది. 7 ఏళ్ళ పిల్లలు కూడా అయిపోతున్నారు మేడం. 7 ఏండ్ల నుంచి అలా అయిపోతూనే ఉన్నారు. అంత చిన్న పిల్లలు కూడా అయిపోతున్నారు. ఎందుకు అయిపోతున్నారంటే వాళ్ళ శరీరాలు బాయిలర్ కోల్డ్ లాగా తయారవుతున్నాయి. ఎందుకు అలా తిని అడ్డమైన గడ్డి, ఈ చెత్త అంతా, ఈ పాల ప్యాకెట్ల ద్వారా అలాంటివే పోషకాలు అందుతాయి. ఈ చికెన్లు, మటన్లు అని తింటారు. వాటిల ద్వారాన ఈ కోళ్ళకి ఏం చేస్తారు, ఇంజక్షన్లు ఇస్తారు అవి ఎదగడానికి. అవి తిని వీళ్ళు అలా ఎదుగుతారు. అలా బాడీ ఎదిగిపోతాయి. బాడీలో అలా ఎదిగిపోయేసి అయిపోతూ ఉంటారు. అది పిల్లలకి, చిన్న పిల్లల పైన ఎఫెక్ట్ చూపించేది అలా చూపిస్తుంది. ఇవన్నీ ఈ చికెన్లు, మటన్లు ఇవన్నీ తిని, ఈ పాల ప్యాకెట్లు ఇప్పుడు తిని, అదే కాకుండా జంక్, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు జంక్ తింటారు. ఆ జంకే కాకుండా మెయిన్ ఎఫెక్ట్ పడేది ఇవి ఆడపిల్లల మీద. అదే పురుషులు అయితే అది వేరే లెక్క. పురుషులతో అయ్యేది అది వేరే, వాళ్ళ ప్రాబ్లం వేరే. ఇప్పుడు మనలా కొంచెం ఒక పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇప్పుడు చూడండి, చాలామంది బ్రెస్ట్ క్యాన్సర్లు అలా. అంటే వీళ్ళు ఎలాగ మనకు నిజం మేడం, ఏ మెన్స్ట్రువల్ సైకిల్ ఎప్పుడైతే ఆగిపోతుందో అది పోయేటప్పుడు అలాగే వెళ్ళిపోతుంది బాడీలో ఉన్న ఇదంతా. ఆ ద్వారా మనకి ఏదైతే సరికాని అన్నీ పంపించేస్తుంటుంది. మన శరీరానికి తెలుసు, ప్రకృతి తెలుసు మన బాడీ ఎంత అలా క్లీన్ చేస్తూ ఉంటుంది. అది వన్స్ ఆగిపోయింది అనుకోండి, నడువు నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఇక్కడ నొప్పులు, అక్కడ నొప్పులు. ఎందుకంటే అది ఎక్కడిదక్కడ జామ్ అయిపోతుంది. అప్పుడు వెయిట్ పెరిగిపోతారు. తర్వాత రకరకాలు వస్తాయి. అర్థమైంది? మీరు చూసారా? ఒక్కసారి మెనోపాజ్ దశలోకి వచ్చిన స్త్రీలు చాలా రకాలుగా మూడ్ స్వింగ్స్ మారిపోతాయి. ఫిజికల్గా చాలా డేంజర్ జోన్ మేడం అది. ఎందుకంటే పూర్తిగా వాళ్ళు డిప్రెషన్ లో ఉంటారు. అయితే డిప్రెషన్ ఎందుకు మేడం? అదే ఎందుకు డిప్రెషన్ చెప్పండి. ఇంకెందుకు డిప్రెషన్ అంటే నన్ను అడగండి, నేను చెప్తా. అప్పుడు ఒక వయసు వస్తుంది. అప్పుడు దాకా ఏది నాదనుకుంటారో, పురుషుడైనా లేకపోతే ఇంట్లో పిల్లలైనా, వాళ్ళకి కొంచెం పెద్దవాళ్ళు అయిపోతారు. వాళ్ళకి రెక్కలు వచ్చేస్తాయి. ఇంకా నా పరిస్థితి ఏంది? వాళ్ళకి రెక్కలు వచ్చేస్తాయి. నా మాట వినేవాళ్ళు ఎవరు లేదు, నేను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేదు. పురుషుడు వాడు ఎప్పుడు అలాగే వాడి మైండ్లోనే ఉంటాడు. స్త్రీ మైండ్లో ఎప్పుడు ఉండడు. ఈమెకి నా విలువ అప్పటిదాకా అంతా నాదే అనుకున్న స్త్రీకి ఏ ప్రాముఖ్యత లేకుండా పోతుంది. అప్పుడు ఈమెకి అదొక రకమైన భయం పట్టుకుంటుంది, గుబులు పట్టుకుంటుంది. నేనేంటి, ఇంకా నా పరిస్థితి ఏంటి, నాది అంతా అయిపోయింది, ఇంకా నేను వేస్టేనా, నేను మూల కూర్చోవలసిందేనా అని అయిపోతుంది. కానీ ఒక్కటి చాలా ఫీల్ అవుతా. అయితే ఎవరి కోసం నువ్వు రాలేదు. అర్థమైందా మేడం? ఇప్పుడు నేనున్నాను. నేను నా బిడ్డ కోసం రాలా, నా కుటుంబం కోసం రాలా, నా కోసం నేను వచ్చాను. నా కోసం నేను వచ్చినప్పుడు నేను దారిలో వెళ్తుంటే నేను వెళ్ళే దారిలో ఇవన్నీ వస్తున్నాయి. ఏంటి, ఈ శరీరానికి
బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, కౌమారం ఇవన్నీ వస్తున్నాయి. ఆ దశలు వస్తున్నాయి, వచ్చింది ఆ దేహానికి వస్తున్నాయి, దాన్ని చూసి ఎంజాయ్ చేయాలి. కానీ నాకు ఇలా వచ్చేసింది, అయిపోయింది నా కథ, నేను శరీరానే కాదన్నప్పుడు మళ్ళీ దాని గురించి భయపడడం ఎందుకు, బాధపడడం ఎందుకు మేడం? ఇంకా చెప్పాలంటే చేయాలి కదా, ప్రకృతిని యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్. ప్రకృతి నుంచే కదా మనకి ఇవన్నీ జరిగేటి కదా. ఇప్పుడు అట్లన్నప్పుడు ఇంకా ఇంకొక విషయం చెప్పాలంటే ఇదొక జోన్. ఇంకొక జోన్, సెకండ్ జోన్ ఏది? సెకండ్ జోన్ అంటే తండ్రి రామ్త విజ్ఞానంలో ఏం చెప్తాడు, అమరత్వ జ్ఞానంలో మన డిఎన్ఏ ఎప్పటికీ 14 ఏళ్ల వయసే మేడం మనకి. ప్రతి ఒక్కరికి, స్త్రీ పురుషుని కాదు, 14 ఏళ్ల వయసులో మన డిఎన్ఏ ఉంటుందంట. మరి మనం ఎందుకు లేము చెప్పు? మనం ఎందుకు లేము అనుకుంటాం. ఎందుకంటే ఇదే అయిపోయింది నా జీవితం, ఇంకేం లేదు, ఇంకా అయిపోయింది, ఇంకా నేను దగ్గరలో ఉన్నాను, వస్తుంది నన్ను పట్టుకుపోయేదానికి వస్తుంది, నేను పోయేది, నాకు అదే తప్ప ఇంకా వేరే శరణ్యం లేదని చెప్పి ఒక భయంతో, ఫియర్తో ఉంటారు. ఎప్పుడో ఒక రోజు వస్తుంది, అందరూ విన్నట్టు నేను పోవాల్సింది. కానీ లేదు, ఎందుకంటే నువ్వే దైవానివి కదా, నీకు ఆ శక్తి ఉంది. నువ్వు ఏది కావాలనుకుంటే అదే ప్రాప్తిస్తుంది, నీకు అదే ప్రాప్తిస్తుంది. నువ్వే దైవానివి, నువ్వు కావాలని నువ్వు గట్టిగా కోరుకుంటే ఈ బ్రహ్మాండం సైతం మేడం, ఈ బ్రహ్మాండం సైతం నువ్వు ఏది కావాలంటే అదే ప్రాప్తిస్తుంది, అదే నీ ముందుకు వస్తుంది. నువ్వే బ్రహ్మాండానివి కాబట్టి ఏ బ్రహ్మో నీ తల రాయట్లేదు, నువ్వే నీ తలరాత రాసుకుంటున్నావు. నువ్వు అవునని రాసుకుంటున్నావా, నేను ఇంక పోతానని రాసుకుంటున్నావా, ఇంకా నాకు ఇదే దిక్కని రాసుకుంటున్నావా? నువ్వు నీ యద్భావం తద్భవతి కదా, అంతే. ఏది ఇస్తే అదే వస్తుంది, వస్తుంది కదా. ఎందుకు అలా భయపడడం ఎందుకు? ఇప్పుడు నాకు అది చాలా మేడం, నాకు మీరు ఏమి చెప్పినా, ఎంత చెప్పినా ఎందుకు నీకు అలా అనుకోవచ్చేమో, బట్ నాకు తెలియదు. అన్నిట్లకన్నా అంత జ్ఞానం కన్నా ఉన్నతమైంది, ఉత్తమోత్తమైంది ఏది జ్ఞానం అంటే, మిగతా తక్కువని కాదు, ఇంక ఏది పట్టుకుంటే ఏది పట్టుకోవాల్సిన అవసరం ఏది లేదో. ఇప్పుడు ఒక జాబ్ ఉంది మేడం, ఈ జాబ్ చేస్తే నాకు 50,000 వస్తుంది, ఇంకొక జాబ్ 1,00,000 రూపాయలు జాబు ఆఫర్ వచ్చిందనుకో, వదలం కదా. 50,000 వదిలేసి 1,00,000 రూపాయలకి వెళ్ళిపోతాం కదా. అదేవిధంగా నేను కూడా ఇప్పుడు అలాగే ఉన్నా. ఏంటి అలాగే ఉన్నాను? ఇక్కడ అమరత్వం, నీకు మరణం లేదు, నువ్వు అమరజీవివి, నువ్వు ఆల్రెడీ అమరత్వంలో ఉన్నావు అనేది సత్యం తెలిసిన తర్వాత, అరే బాబా, ఈ దేహం అందుకని రాలేదా? నువ్వు కట్టెల్లో కాలిపోవడానికి నీ దేహం రాలేదు, నీటిలో తడిచిపోవడానికి నీ దేహం రాలేదు, బూడిదైపి నువ్వు నీ పైన సమాధులు కట్టడానికి ఈ శరీరాలు భూమి మీదకి రాలేదు. నువ్వు ఇదే శరీరంతో వచ్చి ఇదే శరీరంతో ఈ భూమి మీద నువ్వు చేయవలసిన కార్యక్రమాలన్నీ చేసుకొని, ఇంకా ఎన్నో లోకాలు ఉన్నాయి, ఈ శరీరంతో పోయి చేసే లోకాలు ఎన్నో ఉన్నాయి. నువ్వు అక్కడికి వెళ్ళొచ్చు అంటే నాకు అసలు నేను మాటల్లో వర్ణించలేనంత ఆనందం, అంత గొప్ప విషయం. నాకు అది బాగా ఎక్కింది, నాకు మైండ్కి బాగా ఎక్కింది. ఇదే అవునా, ఉందా మనకు అలాగా? అయితే మరి అది కదా నాకు కావాలి, ఇవన్నీ నాకు ఎందుకు కావాలా? వద్దు, నాకు అవసరం లేదు, నాకు అది చాలు మేడం, ఇంకా నాకేమొద్దు, నాకేం కావాలా? నేను దానికోసం నేను ఏమైనా చేస్తాను, ఎలాగైనా చేస్తాను, నాకు అది కావాలి. నేను రాత్రులంతా కూర్చోమన్నా ఏం చేయమన్నా చేస్తాను. నేను ఇమ్మోటల్, నేను అమరత్వాన్ని నేను సిద్ధించుకుని ఉన్నా, నేను చిరంజీవిని. ఆ చిరంజీవత్వం నాకు ఉందని తెలిసింది, నాకు అది చాలు, ఇంకేమొద్దు, అది చాలు. ఇంకా ఎందుకంటే వద్దు, చాలు. ఇన్ని జన్మలెత్తి ఇన్ని అనుభవించి ఇది ఆఖరి జన్మ, చాలు. ఇంకొక తల్లి గర్భం ఆశించాల్సిన అవసరం లేదు, ఇంకొక తల్లి గర్భంలో పుట్టాలని నేను అనుకోవట్లేదు, చాలు. ఇంకొక తల్లి వద్దు, అది కావాలనుకున్నా నేను. అదే తండ్రి ఇచ్చాడు, అది చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు? అలాగా ఇది కప్పిపుచ్చారు మేడం. ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ సత్యము జ్ఞానం అనే దాంట్లో కూడా ఎవరు చెప్పారు చెప్పండి? చెప్పట్లేదు. ఎప్పుడైనా పోయేది, ఎన్నాళ్ళు బ్రతికినా ఒకరోజు పోవాల్సింది అని చెప్పి భయపెట్టేసి, లేనిపోని చెప్పి భయపెట్టేసి అందరూ ఉన్నారంట. ఇప్పుడు ఆంజనేయ స్వామి ఉన్నాడని అందరూ నమ్ముతామా? చిన్న పిల్లవాడి నుంచి పెద్దవాళ్ళ దాకా నమ్ముతాం ఆంజనేయ స్వామి ఉన్నాడని. సీతామాత ఉంది, ద్రౌపది మాత ఉంది, పాండవులు ఉన్నారు, పంచపాండవులు ఉన్నారు, అశ్వత్థామ ఉన్నాడు, ఎంతోమంది ఇమోటల్గా ఉన్నారు. వాళ్ళు ఆస్ట్రల్గా, వాళ్ళు మాస్టర్స్, వాళ్ళు సశరీరంతో ఉన్నారంట. కానీ ఆ విషయాన్ని ఎక్కడా చెప్పలేదు. చూడండి, బుద్ధుడు ఉన్నాడంట, జీసస్ ఉన్నాడు, ఎందుకు దాచిపెడతారు ఆ విషయాన్ని? నువ్వు ఎన్నాళ్ళు బతికినా ఒకరోజు సావాల్సిందే, సావు అనేది వస్తుంది, నువ్వు ఎదురుగా చేతులు చాపుకొని ఉండాల్సిందే.
నువ్వు సిద్ధంగా ఉండాల్సింది. అది నేను కబలిస్తుంది. ఎప్పుడు కబలిస్తుందో తెలియదు. ఏం కబలిస్తుంది? ఎవరిని కబలిస్తుంది? నువ్వు ఒట్టి పిచ్చిదానివా? లేవనా నువ్వు ఏమీ లేకుండా మనసే ఇన్ని మాయలు చేసి ఇన్ని ఆటలాడితే అనంతమైన ఈ సోమంతా నీ ఆత్మ అంత శక్తి ఉందని తెలిసినాక అంత గొప్ప ఆత్మ ఇంత పిచ్చిగా నిర్ణయించుకొని ఎన్నుకొని వస్తుందా జీవితాన్ని? ఇంత పిచ్చి జీవితాన్ని ఎన్నుకొని వస్తుందా పోవడానికి? ఆత్మ ఎంత బలంతో, ఎంత శక్తితో, ఎంత ప్లాన్తో వస్తుంది ఆ ఆత్మ. ఆయన చెప్తున్నాడు కదా, ఆయన వచ్చాడు కదా. ఆయన ఇప్పటిదాకా చెప్పండి, పోయిన వాళ్ళు ఎవరు వచ్చి తిరిగి వచ్చి చెప్పలేదు కదా. ఆయన చెప్తున్నాడు తిరిగి ఆయన వచ్చాడు. ఎందుకు? మన అందరి కోసం వచ్చాడు. ఎవరైతే నా సైన్యం ఉండారో, ఎవరైతే నా పిల్లలు ఉండారో, ఎవరైతే నేను మాట ఇచ్చానో మీకోసం నేను వస్తానని చెప్పి ఇప్పుడు వచ్చాడు, చెప్పాడు అని చెప్తున్నాడు. పట్టుకోవాలి, దాన్ని పట్టుకోవాలి. ఇంకా వదులుకున్నామంటే అంతకన్నా దౌర్భాగ్యం, అంతకన్నా దుర్మార్గం ఏమీ లేదు. అదే వీళ్ళందరూ చెప్పినట్టు పోండి, బూడిదైపోండి, సమాధులు కట్టుకోండి, పోండి, ఇంకంతే. ఇంకేం చేయలేము దానికి. అందుకే దాన్ని ఇష్టమైతే అది అనుభవిస్తారు, ఇంకంతే. మనం ఏం చేయలేం కదా. కరెక్ట్. ఓకే. అంటే ఒక బాలిక బాల్య దశ నుంచి కౌమార దశలోకి ప్రవేశించే సమయంలో, అంటే 12 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల లోపు వారి శరీరంలో ప్రకృతిపరమైన సహజ సిద్ధంగా సృష్టి కార్యక్రమంలో భాగంగా నూతన సృష్టికై గర్భాశయం ఏర్పడితే, గర్భాశయం ద్వారా దివ్యశక్తి, డివైన్ పవర్ ని రిసీవ్ చేసుకునే శక్తి ఆడపిల్లకు వచ్చిందని తెలియజేస్తూ నూతన సృష్టికై అండం విడుదల జరిగి అది రక్తస్రావంగా బయటకు వస్తుంది. దీనినే మెచ్యూర్ పేర్కొంటారు. ఆ సమయంలో శారీరకంగానే కాకుండా మానసికంగా ఆడపిల్లల యొక్క ఆలోచనలు వృద్ధి చెందడం మనం గమనించవచ్చు. మేడం ఒక్క సెకండ్ మాస్టర్స్, ప్లీజ్ మాస్టర్స్, దయచేసి మీరు వినేవాళ్ళు, వినబోయేవాళ్ళు ఈ వీడియోని అన్యంగా భావించకండి. ఎందుకనంటే చెప్పేది నేను కాదు, చెప్పేవాడు వేరే. అది అమరత్వం అనేది, ఇమోటల్ అనేది, ఆ సత్యాన్ని ఆ లోపల నుంచి, నా ఆత్మ నుంచి వచ్చే భాష ఇది. అర్థమవుతుంది నాకు. మనకి ఇన్నర్ నుంచి వచ్చేది ఇమోటల్ అనేది, మనకి ఇన్నర్ నుంచి వచ్చేది ఆ భాష ఇది నా భాష కాదు. నాకు అణువున కదిలిస్తే అదే వస్తుంది మాస్టర్స్. నాకు ఎటు తిరిగి ఈ టాపిక్లో నుంచి కూడా అక్కడికే వెళ్ళింది చూడండి. అమరత్వం అక్కడికే వెళ్ళింది. నా తండ్రి అమరత్వం వైపు తీసుకెళ్తున్నాడు నన్ను, చూడు. అంతే తప్ప వేరే ఏం కాదు. అన్యంగా భావించకండి మాస్టర్స్, వినేవాళ్ళు, వినబోయేవాళ్ళు. ఆ సమయంలో శారీరకంగానే కాకుండా మానసికంగా ఆడపిల్లల యొక్క ఆలోచనలు వృద్ధి చెందడం మనం గమనించవచ్చు. పిల్లలు పుట్టగానే వారి ప్రతి జీవకణము బలపడుతూ మొదటి శరీరం శక్తిని సమీకరించుకుంటుంది. దేహము పరిపక్వ స్థితికి పూర్తిగా ఎదగడానికి మరికొంత సమయం పడుతుంది. శరీరంలో శక్తి స్థాయి నెమ్మదిగా పెరుగుతూ 14 సంవత్సరాల నుంచి మూసిపెట్టబడి ఉన్న ఒక ద్వారాన్ని బలంగా నెట్టి తెరిపిస్తుంది. ఒక్కసారి కట్టలు తెంచుకొని కామం విజృంభిస్తుంది. దీనినే పెద్ద మనిషి రజస్వలు అవ్వడం అంటారు. అంటే రజోగుణం జ్వలింపబడి స్వరూపం లయం అవుతుంది. అంటే ఇక్కడ కామం అనేది కోరిక, అంటే అన్నిటిని ఏదో ఇది పొందాలి అనే దాన్ని బలీయంగా అక్కడ రజోగుణం నుంచి మనకు పుడుతుందంట మేడం. జ్వలింపబడి స్వరూపం లయం అవుతుంది. ఏం లేదు అంటే మెయిన్ గా మొత్తానికి ఆ వయసులో ఏమొస్తుందంటే, నీకేం తెలుసు, నాకు తెలుసు, నువ్వు భలే తెలుసు నీకు, చూడండి మీరు, నీకేం తెలుసు, నీకేం తెలుసు, నాకు తెలుసు, నువ్వుండు, భలే చేసావు కానీ నాకు బాగా తెలుసు అనేది వస్తుంది. నువ్వేంది, నీకేం తెలీదు, అంతా నాకే తెలుసు అని ఉంటుంది ఆ వయసులో. అది రజోగుణం అనమాట. రజోగుణం నుంచి అంతా నేను పొందుతాను, నాకు అన్ని వచ్చు, అన్ని కోరికలు కూడా ఉంటాయి. ప్రతి దాని మీద కోరుకుంటది, ప్రతి దాని మీద బలీయమైన అది ఉంటది. విజృంభించడం అంటే అదే కదా మేడం. అంటే రజోగుణం జ్వలింపబడి స్వరూపం లయం అవుతుంది. అంటే స్వరూపం లయం అవ్వడం అంటే స్వరూపాన్ని, తన నిజతత్వాన్ని, ఆత్మతత్వాన్ని మర్చిపోవడం. దానితో ఒక్కసారిగా శారీరకంగా కట్టలు తెంచుకొని కామం విజృంభించిన తర్వాత దారి ఆత్మ వైపు మళ్లించడం చాలా కష్టం. ఎరుకుతో ఉంటే సత్యంలో ఉంటే చాలా ఇది అవుతుంది మేడం,
చాలా ఈజీనే ఇది. అదే ఎరకతో ఉండాలి అక్కడ. దాని సహజ స్వభావంగానే మానవ జీవశక్తి వెల్లువల కొత్తగా ఏర్పడ్డ మార్గం ద్వారానే పరవళ్లు తొక్కుతూ ఉంటుంది. గంగా నది ఒక పదాన్ని ఏర్పరచుకొని పరవళ్లు తొక్కడం ప్రారంభించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ తన ప్రయాణ మార్గాన్ని చూడండి ఎంత బాగా ఉందో మార్చుకోదు, కానీ ప్రవాహతుడు మాత్రం మారదు. అదే విధంగా మానవుల్లోని కామశక్తి జీవశక్తి కూడా యుక్త వయసులో కొత్తగా ఏర్పడ్డ మార్గంలోనే ప్రవహిస్తూ ఉంటుంది. గృహస్థాశ్రమంలోకి ప్రవేశించక ముందే, అంటే బాల్యం నుండి యుక్త వయసులోనే కామ పిపాస జాడ్యం నుండి స్వస్థత కలిగించాలంటే కామ ద్వారం తెరుచుకోక మునిపే ధ్యానం ద్వారా మరో కొత్త ద్వారాన్ని, ఉపనయనం, జ్ఞాన నేత్రం, బ్రహ్మచర్యం అనే ద్వారాన్ని సృష్టించడం అత్యంత ఆవశ్యకతం. సెక్స్ గురించి చెడుగా చెబితే ఎదిగి ఎదగని వయసు వారికి కుతూహలం ఎక్కువవుతుంది. ఇది ఒక ప్రమాదకరమైన పద్ధతి. అందుకే బాల్యం నుంచి పిల్లలందరికీ ధ్యానాన్ని తప్పకుండా నేర్పించాలి. ధ్యానం ఎలా చేయాలో బోధించాలి. పెద్ద వయసులో ధ్యాన స్థితి పొందడం చాలా కష్టం. కాలం కాని కాలంలో విత్తనం నాటితే ఎలా నిష్ప్రయోజనం. బాగా పెద్ద వయసులో ప్రారంభించే ధ్యానం కూడా అంతే. నిజంగా ఎంత బాగుంది చూడండి. అంటే ఆధ్యాత్మికత అనేది మొక్కగా ఉన్నప్పుడే, విత్తనంగా ఉన్నప్పుడే మనం మొదలు పెడితే అది చిగురించి మొక్కగా మారిని వృక్షంగా మారుతుంటే అక్కడ ఎంత జ్ఞాన పిపాస, ఎంత స్పిరిచువల్ మైండ్ పెరుగుతుంది చూడండి. అంటే వీటన్నిటి నుంచి దాటి దాంట్లో ఎదుగుతారని. పెద్దగా అయిన తర్వాత చేస్తే ఏం అప్పుడు అవ్వదు, అది తొందరగా అవ్వదు. అది పెద్ద వయసులో ధ్యాన స్థితిని పొందడం చాలా కష్టం. కాలం కాని కాలంలో విత్తనం నాటితే ఎలా నిష్ప్రయోజనమో బాగా పెద్ద వయసులో ప్రారంభించే ధ్యానం కూడా అంతే. పెట్టుడు పళ్ళు లాంటివి కాదు, పెట్టుడు పళ్ళు లాంటివి, పుట్టుడు పళ్ళు లాగా కూడా పెట్టుడు పళ్ళు లాంటిది. కరెక్ట్. మనకు సొంతంగా పుట్టిన పళ్ళు ఎట్లా ఉంటాయి, అవి పెట్టిన పళ్ళు ఎట్టుంటాయి అట్లా. అది న్యాచురల్. ఇప్పుడు కళ్ళకు ఆపరేషన్ చేయించుకుంటున్నారు అంటే బాగా చూపు వస్తుంది కానీ నీకున్న అస్సలున్న దాన్ని నువ్వు మెరుగుపరుచుకుంటే బాగుంటది. కానీ దీన్ని పీకే కొత్తదాన్ని పెట్టుకుంటే అస్సలదే కదా మెయిన్ నీకు. అది అస్సలది. ఇప్పుడు మేడం ఇది మీరు అన్నారు కదా, చెప్తున్నాను. సర్జరీకి వెళ్లే ముందు డాక్టర్ కూడా అదే చెప్తారంట. కంటికి ఆపరేషన్ అయ్యేటప్పుడు నీకు ఒరిజినాలిటీ వెళ్ళిపోతుంది, ఇది ఒరిజినల్ పోయి నీకు ఏంటంటే మామూలు డూప్లికేట్ పెడుతున్నాం, ఇప్పుడు డూప్లికేట్ అయ్యి దీన్ని మీరు అంగీకరించండి, దీన్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తారు. అంటే నీకు న్యాచురాలిటీ, నీకు పుట్టుకతో వచ్చింది వెళ్ళిపోతుంది. కాదు, పెట్టుడు పళ్ళు అది ఏం గట్టిగా కొరికితే రాలిపోతుందా, ఏం తింటే పూడిపోతుందా అని చూసుకోవాలి. అదే పుట్టిన పళ్ళు అలా కాదు కదా, నువ్వు ఎలా కొరుకు, ఏమన్నా కొరుకు, ఎలా తిను ఉంటుంది. అప్పుడు ఎరుక లేకుండా పట బరా నవ్వులు తింటావు కదా. పెద్ద వయసులో ధ్యాన స్థితిని పొందడం చాలా కష్టం. కాలం కాని కాలంలో విత్తనం నాటితే ఎలా నిష్ప్రయోజనమో బాగా పెద్ద వయసులో ప్రారంభించే ధ్యానం కూడా అంతే. ధ్యానాంకురాన్ని చిన్నపిల్లలతోనే సులభంగా నాటవచ్చు. పెరిగి పెద్దయిన వ్యక్తి తన జీవిత చరమాంకంలోనే ధ్యానం పట్ల కొంత ఉత్సాహాన్ని చూపుతాడు. శరీర శక్తి అంతా ఉడిగిపోయిన తర్వాత బాగుపడే అవకాశం ఏమాత్రం ఉండని సమయంలో ధ్యానం గురించి, యోగం గురించి ఆలోచిస్తారు. జీవిత చరమాంకంలో ధ్యానం ద్వారా ఆత్మానుభవం పొందాలనుకోవడం ఒక విచిత్ర పరిస్థితి. దీన్ని చిన్న వయసులోనే ధ్యానం ప్రారంభించి ఉంటే ఆత్మానుభవాన్ని సులభంగా పొందగలరు. అంటే మళ్ళీ రోల్ మోడల్ గా తీసుకోవచ్చు మేడం. మీరు చిన్న వయసు నుంచే ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు ఎదుగుతున్నారు, వృక్షం లాగా మారుతుంది అక్కడ. చూడండి, వృక్షంగా మారితే అక్కడ ఊడల నుంచి, అంటే మీరు ఎంతమందికి ధ్యానాన్ని పరిచయం చేస్తున్నారు అంటే మీ వృక్షం, మీ చెట్టు కింద ఎంత మంది సేద తీరుతున్నారు అంటే అక్కడ ధ్యానం నేర్చుకుంటున్నారు. అంతే కదా మేడం? అంతే మేడం, అంతే. చిన్న వయసులో ధ్యానం ప్రారంభించి ఉంటే ఆత్మానుభవాన్ని సులభంగా పొందగలరు. ఈ ప్రపంచంలో అతి కష్టమైంది ఆత్మానుభవం. ఆత్మానుభవాన్ని పొందిన తర్వాతే నిజానికి
గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాలి. ఆ తర్వాతే పిల్లల్ని కనిపించాలి. ఆత్మానుభవం అన్నది ధ్యానాభ్యాసం ద్వారానే అంకురిస్తుంది. ధ్యానయోగం అంటే చిత్త వృత్తి నిరోధం. ఇది కేవలం ఆనాపానాసతి లేక శ్వాస మీద ధ్యాస ద్వారానే సాధ్యం. కనుక శిశుత్వం పోయి బాల్యత్వం వస్తూనే బాలబాలికలందరూ ప్రప్రథమంగా బ్రహ్మ ప్రదేశం తీసుకొని ధ్యాన సాధనను వారి జీవితంలోకి ఆహ్వానించాలి. ఆ విషయంలో మా అమ్మ నేను అదే చెప్పేది, ఆ విషయంలో మాత్రం మా అమ్మాయి నేను చాలా ఒప్పుకుంటాను. అంటే ఇప్పుడు మీరు 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 అంటే మీరు మొదలు పెట్టిండ్రు, మీరు మొదలు పెట్టి మీరు ఎక్కడ మొదలు పెడుతున్నారు అంటే మీరు ఇంకో విత్తనాన్ని నాటారు కదా మేడం అక్కడ. మీ పాపకు మొదటి నుంచి మీరు అంటే మీరు నేర్చుకున్న అనుభవాన్ని అక్కడ పూర్తి చేస్తున్నారు, ఫుల్ఫిల్ అవుతుందా, ఇంకో మందికి నేర్చుకున్నారు. అంటే మీరు పొందండి, మీరు ఆ వయసులో పొందండి వేరే వేరే వాళ్ళకు చేస్తున్నారంటే ఎంత గొప్ప విషయం చూడండి. జ్ఞాన సముపార్జన అంటారు దీన్ని. అంటే ఆ సంపదను పెంచుకుంటున్నారు. అదే కావాలి మేడం, అదే కావాలి కదా, జ్ఞాన సముపార్జననే కావాలి. నాతో వచ్చేదే నాకు కావాలి మేడం, నేను ఇక్కడ వదిలేసిపోయేది నాకు వద్దు. అది 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 మనం ఏది తీసుకున్నాలనుకుంటున్నామో దాన్నే తీసుకోవాలి, ప్రవేశపెట్టాలి. బాల్యత్వం 7 సంవత్సరాలు ఉంటది. 7 సంవత్సరాల తర్వాత బాలబాలికలు యవ్వనావస్థలో ప్రవేశిస్తారు. ఈ 7 సంవత్సరాలలో పూర్తిగా బ్రహ్మజ్ఞానులై విలసిల్లుతారు. బ్రహ్మచారిణీలు అవుతారు. యవనావస్థలో ప్రవేశిస్తూనే దేహానికి ప్రకృతి పరంగా నూతన సృష్టి కార్యక్రమానికి తగిన శక్తి సామర్థ్యాలు వస్తాయి. కనుక వెంటనే గృహస్థాశ్రమానికి హాయిగా వెళ్ళాలి. ఈ విధంగా బాల్యం ప్రారంభంలోనే బ్రహ్మోపదేశం, ఉపనయనం కార్యక్రమాలు చేపట్టి బాల్య వయసులోనే పూర్తిగా ధ్యానాభ్యాసంతో యుక్త వయసులో ప్రవేశించగానే పూర్తి బ్రహ్మచారిణులై దేహదారుఢ్యంతో పాటు ఆత్మదారుఢ్యం సంపూర్ణంగా పొందుతారు. అంటే చిన్న వయసులోనే ఇవన్నీ చేసుకుంటే ధ్యానం ద్వారా, ఆత్మ జ్ఞానం ద్వారా ఉంటే వాళ్ళు ఏంటంటే భౌతికంగా గాని ఆత్మపరంగా సంపూర్ణంగా ఉంటారనేది ఇక్కడ చెప్తున్నారు మేడం. నిజంగా అలాంటి వారు వెంటనే గృహస్థాశ్రమం స్వీకరించి నూతన శిశువులకు ప్రకృతి ఒడిలోంచి స్వీకరించి వారు శిశుత్వంలో ఉన్నప్పుడు వారి శరీర పోషణ సక్రమంగా చూసుకుంటూ వారు బాల్య దశలోకి రాగానే వారి ఆత్మోన్నతికి కూడా కారణభూతులవుతారు. ఈ విధంగా సరైన పిల్లల పెంపకంతో వారి దాంపత్య జీవితం వైభవంగా కొనసాగుతుంది. అదే కదా గృహస్థాశ్రమ ధర్మం అంటే. ఎంతో మంది పాటిస్తున్నారు ఇది. చాలా మంది మేడం, మన పిరమిడ్ మాస్టర్లో ఎంతో మంది చిన్నప్పుడే ఇట్లాగే తల్లుల ద్వారా, ఇప్పుడు నాలాగా ఇప్పుడు నేను వచ్చాను, నా బిడ్డ వచ్చింది, నా బిడ్డ నుంచి అట్లా వాళ్ళు పెళ్లి చేసుకుని పెద్ద పిల్లలు కానీ అట్లా ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు చిన్నప్పటి నుంచి ధ్యానం చేసేవాళ్ళు ఇప్పుడు తల్లులై చాలా అద్భుతంగా మాస్టర్లుగా ఎదిగి వాళ్ళ బిడ్డలకు ఆ సంస్కారాన్ని, ఆ జ్ఞానాన్ని, ధ్యానాన్ని ఇచ్చారు, వారసత్వంగా జ్ఞానాన్ని ఇచ్చారు. అదంతా ఎవరి నుంచి మొదలు తీసుకున్నాం మనం అంటే పత్రి మాస్టర్ గారు. ఆయనకు మరి ఒక్కసారి 100,000,000 ఆత్మ ప్రణామాలు మేడం. ధన్యవాదాలు. ప్రస్తుత పరిస్థితుల్లో మన ఇష్టం వచ్చినట్లు బ్రతికేయకుండా గృహస్థాశ్రమంలో ప్రవేశించిన దంపతులిద్దరూ స్వాధ్యాయ సజ్జన సాంగత్య ధ్యాన సాధన ద్వారా పొందిన ఆత్మ జ్ఞానంతో సృష్టి ధర్మాలను అవగాహన చేసుకొని వాటికి అనుగుణంగా జీవితాన్ని గడపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తమ సంతానాన్ని నవ సమాజ నిర్మాణానికి పునాదులుగా మార్చి రాబోయే సత్యయుగానికి అందించాల్సిన బాధ్యత గృహస్థులపైనే ఉంది. అయితే ఆ సమయంలో వారి శరీరాల్లో ఏర్పడే మార్పులను ఎలా స్వీకరించాలో తెలియక చాలా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. కనుక మహాత్ములు ఏర్పరిచిన ఈ రజస్వల మహోత్సవ సంస్కారం యొక్క విశిష్టతను అవగాహనతో గుర్తించి ఆ సమయంలో పెద్దలు జాగ్రత్తగా బాధ్యత వ్యవహరించి ఇది అందరికీ కౌమార దశలో ప్రవేశించగానే సృష్టికి ప్రతి సృష్టి చేయగల సామర్థ్యాన్ని
ఎంతో ప్రేమగా నమ్మకంతో ప్రకృతి మీకు గర్భాశయాన్ని ఏర్పరిచింది కనుక అంతే బాధ్యతగా మీరు ఆ సమయంలో శక్తి సామర్థ్యాలను ప్రకృతి నుంచి ధ్యాన సాధన ద్వారా పొందాలి. శారీరకంగా శ్రమ చేయకుండా ఆ సమయంలో ప్రకృతికి ప్రతిరూపంగా తాటి ఆకులనే ఆసనంగా చేసుకొని ధ్యాన మనస్కులై విశ్రాంతి తీసుకుంటూ కత్తితో కోయని ఆహారాన్ని అంటే సాత్విక ఆహారం, పౌష్టికమైన శాకాహారం, ఫలహారం, డ్రై ఫ్రూట్స్ ని విరివిగా తీసుకుంటూ ఉండాలి. అందుకొరకే రజస్వల మహోత్సవం అనే సంస్కారాన్ని ఏర్పరిచారు అని తెలియజేయవలసిన బాధ్యత పెద్దలది. అలా కాకుండా రజస్వల మహోత్సవం గురించి ఏ మాత్రం అవగాహన లేకుండా పెద్దవాళ్ళు ఏడవడం, రహస్యంగా ఎవరికి తెలియకూడదని దాచిపెట్టడం, అప్పుడే ఇలా జరిగింది ఏంటి అని మాట్లాడుకోవడం, అందరికి దూరంగా వచ్చిందంటే మేడం ఆ దౌర్భాగ్యం వచ్చింది ఎక్కడంటే సమాజం అలా తయారైంది మేడం. ఎందుకంటే ఈ దృష్టి కోణము, ఆహా పెద్ద మనిషి అయిందా, ఓహో రెడీయా అని ఇలా తగలడింది ఒకటి. రెండోది పెద్దలు వీళ్ళకి కూడా అవగాహన లేకుండా అదేదో అదొక తప్పు అన్నట్టు, నేరం అన్నట్టు పక్కన కూర్చోబెట్టి, పిల్లలకు తెలియదు కదా మేడం అది అంటరాంది అన్నట్టు, ఇదన్నట్టు నువ్వేం అంటుకోవద్దు, నువ్వేం ముట్టుకోవద్దు అంటే, ఓహో ఇదేంది ఇప్పటిదాకా బాగా ఆడుకుంటా పాడుకుంటాం మేము మాకు ఇలా పెట్టేశారని వాళ్ళు కూడా అదొక రకమైన తెలియని ఫీలింగ్ ఇదేదో అని చెప్పి అప్పటికి వాళ్ళకి తెలియని అంటే ఒక మెంటల్గా డిస్టర్బ్ అవుతారు పిల్లలు కూడా. అంటే వాళ్ళని మనమే డిస్టర్బ్ చేస్తున్నట్టు కదా ఇక్కడ. అవును. అందరికి దూరంగా గదిలో ఒంటరిగా ఉంచడం లాంటివి చేస్తే పిల్లల్లో నాలో జరగరానిది ఏదో జరిగింది అన్న భావనకు లోనై అదే వాళ్ళలో బ్లాక్ నిజంగా మీరు అన్నది ఇందాక బ్లాక్ గా తయారై భవిష్యత్తులో గర్భాశయ సమస్యలకు దారితీయవచ్చు. చూడండి మేడం, అంటే మనం ఎక్కడి నుంచో మనమే తెచ్చుకుంటున్నాం కదా ఇది. మనం ఎక్కడి నుంచో రాలేదు. ఇదేమంటారంటే అది ఏదో అయ్యింది, ఎవరో ఏదో చేసిర్రు అది అనుకోవద్దు. మనమే తీసుకొచ్చుకుంటున్నాం కదా. బ్లాక్ అనేది మనమే. అసలు బ్లాక్ అంటే దాని గురించి మనం మాట్లాడుకున్నాం ఇంకో క్లాస్. బ్లాక్ అంటే చాలా ఉన్నాయి మేడం. మన చక్రాస్ ఎందుకు బ్లాక్ అయిపోతున్నాయి? మన గుణాల వల్లే మన చక్రాస్ బ్లాక్ అయిపోతున్నాయి. కరెక్ట్ మేడం, కరెక్ట్. ఇప్పుడు పిల్లలు 10-11 సంవత్సరాల్లో రజస్వలు అవ్వడం జరుగుతుంది చూడండి. దానికి కారణం వాళ్ళకి ఇచ్చే ఆహారంలో లోపం. హార్మోన్స్ ఎక్కువగా ప్రేరేపించే ఆహారాన్ని ఇవ్వడం ద్వారా చిన్న వయసులోనే రజస్వలు అవుతున్నారు. ఉదాహరణకి గుడ్లు, పాలు, పశువులకు హార్మోన్స్ ఇంజెక్ట్ చేయడం ద్వారా వచ్చే పాల ఉత్పత్తులు ఇందాక మీరు అన్నట్టు మేడం. అలాగే ఈ సమయంలో పెద్దవాళ్ళు రజస్వల ఫంక్షన్ పేరుతో దాని ప్రతిఫలం మాత్రం చేసేవాళ్ళు తప్పక అనుభవిస్తారు. ఖచ్చితంగా. మరి అది వాళ్ళ పాపం అంటుతుందా? అంటదా? కర్మ అంటుకుంటది కదా ఖచ్చితంగా. పిల్లలు మేడం వాళ్ళకి ఏం తెలీదు. వాళ్ళు అలా అయిపోతే వాళ్ళ జీవితం ఏం కాని చెప్పు. వాళ్ళ జీవితం బంగారు లాంటి భవిష్యత్తు పసిబిడ్డలు, వాళ్ళ జీవితం ఏం కాని ఆడపిల్లల పరిస్థితి. వాళ్ళు అట్లా చెప్పుకోలేరు, అటు ఊరికి ఉండలేరు, ఎవరు తల్లిదండ్రులు సరిగా అర్థం చేసుకున్న వాళ్ళు ఉండరు. ఇట్లా ఏగి వాళ్ళతో ఏగలేక ఒక రకంగా వీళ్ళు ఏమంటే ఒక రకమైన వెగటుతోటి ఒక ఏమిటి ఈ ఫియర్ తోటి, అబ్బా నా వల్ల కాదురా నాయన, నిన్ను ఒక చేతులు పెట్టేస్తే నా పని అయిపోతుందని పెట్టేసి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మొదలయ్యి అంటే వీళ్ళు పిల్లలు అయిపోయిందా ఇంకా నీ బాధ్యత వదిలించుకుంటా నేను, నిన్న ఒక పంపించేస్తా అని వాళ్ళు పెట్టేసి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత నీ వల్లనే కాక నీ బిడ్డనేంటి, అసలు నీ బిడ్డ ఎందుకు అలా ఉందని నువ్వే అర్థం చేసుకొని నీకే తెలియకపోతే వాడెవడో ముక్కు మొహం తెలియనాడు, వాడికి ఏం తెలుస్తుంది నీ బిడ్డ గురించి? పుట్టిన నుంచి నీకే తెలియదు, పెంచినవు నీకే తెలియదు, తర్వాత వాళ్ళ చేతిలో పెడుతున్నావు వాడికేం అర్థమవుతుంది? ఎందుకంటే అదే అంటారు, చాలా మంది అంటారు కదా, ఒక అబ్బాయినైనా అమ్మాయినైనా ఇట్ట కాదురా నీకు పెళ్లి చేస్తే నీకు తిక్క కుదురుతుంది అంటారు కదా. పెళ్లి చేసి నీకు తిక్క కుదర్చాలంటారు కదా. అట్లా చేసి వీళ్ళకి కాదు, వీళ్ళ వల్లనే కన్నవాళ్ళ వల్లనే కాదు, ఆ బిడ్డ ఏంటో తెలియదు, ఆ బిడ్డని ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలియదు, వాడు ఎందుకు అలా ఉన్నాడో తెలియదు. మళ్ళీ ఎవరో ఒక అమ్మకన్న బిడ్డ తెచ్చి వాళ్ళని ఎత్తిన పెట్టారని చూస్తారు. అంటే ఇద్దరి జీవితాన్ని నాశనం చేయడం అంటే ఇదే కదా. తల్లిదండ్రులే తెలియక
చెప్పాలి మేడం. కన్న తల్లిదండ్రులు అయ్యింది కూర్చొని పెట్టి బిడ్డకి చెప్పాలి. ఒకసారి వినకపోవచ్చేమో, ఒకసారి చెప్పాలి, వినేలాగా అర్థమయ్యేలాగా చెప్పాలి. ఒకవేళ లేదన్న ప్రేమగా మనమే యాక్సెప్ట్ చేయాలి కదా మన బిడ్డని. మనం యాక్సెప్ట్ చేయకపోతే వేరే ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు మేడం? అది రాంగ్ కదా. విశ్వాసం మనం బిడ్డల మీద మనకే ఉండాలి కదా. ఎంతో ప్రేమగా కన్నాము, పెంచాము, పెద్ద చేసాము. కనడం గొప్ప కాదు కదా, వాళ్ళని బ్యాలెన్స్ చేయడం కదా గొప్ప. అది పెంచి పెద్ద చేయడంలోనే ఉన్న గొప్పతనం అక్కడ. మరి సంస్కారవంతులుగా పెంచడం ఇంకా గొప్పతనం కదా. ఉదాహరణకి పిల్లలకి నిజంగా మీరు చూడండి, పిల్లలు ఎప్పుడు సంస్కారహీనులు కారు, తల్లిదండ్రులే సంస్కారహీనులు. పిల్లలు ఎప్పుడు సంస్కారంతోనే ఉంటారు. పసిపిల్లలు వాళ్ళకి ఏం తెలియదు, సంస్కారంతోనే ఉంటారు. వాళ్ళు అలా ఉన్నారంటే దాని తప్పి వద్ది. తల్లిదండ్రులతో పాటు సమాజం, స్కూలు, చుట్టూ ఎన్విరాన్మెంటు, ఫ్రెండ్స్, బయట నుంచే అన్ని లోపలికి చేరతాయి. వాళ్ళు స్వచ్ఛంగా ఉంటారు, తెల్లగా ఉంటారు, వాళ్ళు ఎంతో పాలులా ఉంటారు. వాళ్ళు స్పిరిచువల్ మేడం, వాళ్ళది పూర్తి స్పిరిచువల్ లో ఉంటారు. వాళ్ళనే మనం దారి మళ్ళిస్తున్నాం కదా. ప్రతి బిడ్డ అలాగే ఉంటారు. తల్లిదండ్రులు ఇలా చేయొద్దు, అలా చేయొద్దు, అది వద్దు, అయ్యో అమ్మమ్మ నువ్వు చేయొద్దు, ఇలాగ చెప్పి ఇది తప్పు, అది ఇది వీళ్ళకున్న జ్ఞానమే వాళ్ళకు పోసి అలా తయారు చేస్తారు. అలాగే ఈ సమయంలో పెద్దవాళ్ళ రజస్వల ఫంక్షన్ పేరుతో ఎంతో ఆర్భాటం చెయ్యాలి అనే దాని మీద ఉన్న ధ్యాస, పిల్లల ఆలోచన విధానం ఎలా ఉంది, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వారికి సరైన అవగాహన కల్పిస్తున్నామా, సరైన సమాచారం అందించామా ఆలోచించరు. బహిష్టు స్త్రీ శరీరంలో ప్రత్యుత్పత్తికి అనువుగా గర్భాశయం దానికి అనుసంధానం చేస్తూ కుడి ఎడమలకు విస్తరిస్తూ అండాశయాలు ఉంటాయి. ప్రతి 28 రోజులకు ఒక ఋతు చక్రంగా పిలుస్తారు. బహిష్టు మొదటి రోజే అండాకణం ఉనికి మొదలై ఈ స్త్రీ మొదటి 3 రోజులలో మానసిక స్థితి, శారీరక ఆరోగ్యంపై ప్రభావం పూర్తిగా ఉంటుంది. ఇది 4-5 రోజుల నుంచి వీర్యకణం యొక్క సంపర్కానికి సిద్ధంగా ఉంటుంది. వీర్యకణంతో సంపర్కం చెందితే అది పిండంగా మారి అప్పటికే సిద్ధంగా ఉన్న గర్భాశయంలోనికి పలచని పొరపైకి చేరి అక్కడ స్థిరపడి బిడ్డగా రూపాంతరం చెందుతుంది. విడుదలైన అండం ఫలదీకరణ చెందకపోతే స్త్రీ అండాన్ని చంద్రునితో పోల్చవచ్చు. అమావాస్య నుంచి పౌర్ణమి వరకు చంద్రుడు ఎలా వృద్ధి చెందుతూ పూర్ణస్థితికి వస్తాడో అలాగే అండకణం కూడా 15 రోజులకు పూర్ణ స్థితికి చేరుకుంటుంది. 16వ రోజు నుంచి క్షీణిస్తూ తన రూపాన్ని మార్చుకొని 28 రోజుల తర్వాత రక్తస్రావంగా బయటకు వస్తుంది. ఈ ప్రక్రియ అంతా దివ్యశక్తి సహాయంతోనే జరుగుతుంది. ఆ దివ్యశక్తి, డివైన్ పవర్ సహాయంతోనే బిడ్డ పెరుగుదల జరుగుతుంది. స్త్రీలు సహజంగా బహిష్టును అసహించుకుంటారు, బిడ్డను ముద్దు చేస్తారు. ఆ దివ్యశక్తి, డివైన్ పవర్ ని వైద్య పరిభాషలో హార్మోన్స్ అంటారు. మానసిక ప్రశాంతతలో ఉన్న స్త్రీ యొక్క అండము లేత పసుపు పచ్చ రంగుతో చుట్టూ అద్భుతమైన నీలం కాంతితో నిండి ఉంటుంది. అలాంటి అండాన్ని ఉన్నత లోకాల ఆత్మలు ఆకర్షిస్తాయి. కనుక ప్రతి స్త్రీ రజస్వలు అయినప్పటి నుంచి ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్య కార్యక్రమాలను చేపట్టడం ద్వారా నాగదోషం అనబడే కుండలినిలో ఉండే బ్లాక్స్ అన్ని తొలగిపోయి ఎటువంటి ఋతుచక్ర గర్భాశయ సమస్యలు తలెత్తవు. అప్పుడు ఇంకా బాగా ధ్యానం కుదురుతుంది మేడం. పీరియడ్స్ బాగా ధ్యానం కుదురుతుంది. అదే నాకు అర్థం కాలేదు మేడం. ఇప్పుడు పీరియడ్స్ వచ్చినప్పుడు ధ్యానం కుదురుతుంది అంటే అక్కడ ఇప్పుడు నేను చదివితే నాకు అర్థమైంది. కరెక్ట్, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ లో ఉంటాయి కాబట్టి మనకు పూర్తి దాంట్లో ఉంటదని అర్థం. అది డివైన్ అప్పుడు ఏం లేదు మేడం, అది బుక్కు జ్ఞానము నాకు నా లోపల నుంచి వచ్చేది ఏంటంటే అప్పుడు ఆ అమ్మ పూర్తిగా నాలో ఉంటుంది. అర్థమవుతుంది. ఆ అమ్మవారు డివైన్ ఎనర్జీ పూర్తిగా నాలో ఉంటుంది కాబట్టి అమ్మకి ఏమి ఇష్టం, తనకి ఇష్టం కదా. ధ్యానం అంటే కూడా తనే కదా, ఇసుశక్తి కదా, కాబట్టి తనకి ఇష్టం బాగా కుదురుతుంది. ఆ అమ్మ నిండుగా ఉంటుంది కాబట్టి
బాగా ధ్యానం కుదురుతుంది. విశ్వమయ ప్రాణశక్తి ప్రవాహ లోపం వల్లనే సుషుమ్న నాడిలో వెన్నుపాములో ప్రవహించే విశ్వమయ ప్రాణశక్తి లోపాన్ని నాగదోషం అంటారు. ఎవరైతే ఈ రజస్వల మహోత్సవ సంస్కారం యొక్క విశిష్టతను గుర్తించి తమ పిల్లల చేత ధ్యానం చేయిస్తూ శాకాహారాన్ని అమృతహారాన్ని ఇస్తారో, అన్ని దానాల్లోకి వెళ్ళే విశిష్టమైన ఆత్మజ్ఞానాన్ని పంచుతారో, వారి దోషాలన్నీ తొలగిపోయి వారి జీవితాలు ఆరోగ్యంగా ఆనందంగా విరాజిల్లుతుంది. అలా చేస్తారు కదా? అవును, చేస్తాం. తాటి ఆకులు దర్భగడ్డికి భూమ్యాకర్షణ శక్తిని జీరో చేయగల లక్షణం ఉంది. కాబట్టి వీటిని రజస్వల సమయంలో ఆసనంగా ఉపయోగిస్తారు. మేడం ఇంత కాపుదామా? చాలా బాగుంది. ఎంత అంటే నిజంగా వేల కృతజ్ఞతలు మేడం. మరొక్కసారి పత్రి మాస్టర్ గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఆ రామ్తా మాస్టర్ కి అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. మీకు కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మేడం, ఇంతటి అవకాశాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక్కసారి పరమ గురుమండలి అందరికీ పేరు పేరున ప్రతి ఒక్క పరమ గురుమండలి అందరికీ, ఈ సమస్త సృష్టిలో ఉన్న ఆ గురుమండలి అందరికీ, అలాగే పత్రి సారికి మరి అలాగే ఇమోటల్ మాస్టర్ అయినటువంటి తండ్రి, బంగారు తండ్రికి కూడా మరొక్కసారి అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుంటూ మనం ఈ సెషన్ ఇక్కడ కంప్లీట్ చేద్దాం. ఆ తల్లి, ఆ యశోశక్తి, ఆ మాత, ఆ స్త్రీ శక్తికి కూడా మరొకసారి అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుంటూ సెషన్ క్లోజ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.